సన్నిధిలో ఉన్న బిడ్డలందరిని బట్టి స్తోత్రం. నీ కృపతో మమ్మల్ని నింపి నడిపిస్తున్నందుకై వందనాలయ్యా. నీ కృప కొరకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి మాతో మాట్లాడు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. అందరు కూడా స్వరం ఎత్తి, తండ్రి నీ స్వరాన్ని నాకు వినిపింపజేయనాయనా అడుగుదామా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రభువా నాకు సహాయం చేయ్యా, కృపతో నింపు నాయన. నాతో మాట్లాడు ప్రభువా, నన్ను బలపరచు ప్రభువా. నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నానయ్యా. నీ వాక్యపు లోతుల్లో నా జీవితం నడవాలి ప్రభువా. నీ వాక్యము నా పాదములకు దీపమై ఉంది నాయనా. మార్గాన్ని చూపించేది, జీవాన్ని ఇచ్చేది, పాప ప్రక్షాళన చేసేది. అలాంటి నీ వాక్యంతో నాతో మాట్లాడి నన్ను బలపరచు, దీవించమని నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. చెప్పాలి అందరూ స్వరం ఎత్తి, హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడు కూడా అందరూ నోట్లో చేసుకుంటున్నారు. అట్లా కాదు, గంభీరంగా ప్రార్థన చేయడం మంచిది. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పేటప్పుడు, ఆరాధన చేసే ముందు అందరూ కూడా నోరు తెరిచి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్తా ఉంటే, ఎలాంటి పిరికున్నా, ఏ విధమైనటువంటి హృదయంలో వేదనున్నా గట్టిగా స్వరమెత్తి దేవునికి స్తోత్రం చెప్పేటప్పుడు అవన్నీ కూడా తొలగిపోతాయి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, రాత్రి దేవునికి దగ్గరగా జీవిస్తేనే ఆశీర్వాదము అని చెప్పాను. దేవునికి స్తోత్రం. దేవునికి దగ్గరగా జీవిస్తేనే ఆశీర్వాదం. దేవునికి దగ్గరగా జీవించాలంటే ఏం చేయాలో 2 మాటలు చెప్పాను. రాత్రి వచ్చిన వాళ్ళకి గుర్తుందో లేదో నాకు తెలియదు. ఏం చేయాలి అని అంటే, మన జీవితంలో ఉన్న ప్రతి పాపాన్ని కూడా మనం గుర్తుపట్టి దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. తర్వాత ప్రత్యేకంగా జీవించాలి అని 2 మాటలు చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇంకొక 2 మాటలు ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తాను. తర్వాత మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, ప్రార్థన రాను కొంతమంది జీవితంలో ఏమైపోతుందంటే, తినంగా గారెలు చేదైనట్టు అవుతుంది. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఏది ఏమైనా వచ్చిన మీరు ధన్యులు, ప్రభువు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చూద్దాం. 3వ విషయం ఏంటంటే, ఈరోజు దేవునికి దగ్గరగా ఉండాలి, అలా ఉంటేనే ఆశీర్వాదం అనేది మనం ఆలోచన చేస్తూ ఉన్నాగా. 25, 26 ఈ 2 కీర్తనల్లో ఈ మాటలు ఉన్నాయి. వాటిని రాత్రి నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే చూడండి, 26వ కీర్తన 8వ వచనంలో ఒక మాట ఉంది. యెహోవా, నీ మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అంటాడు. అంటే దీని అర్థం ఏమిటి? దేవుని బిడ్డలారా, ఎవరైతే తమ పాపాలను గుర్తించి వాటిని దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడతారో, ఎవరైతే ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారో, వాళ్ళు దేవునిని ప్రేమించే వ్యక్తులుగా మారిపోవాలి. హల్లెలూయా. మనం దేన్ని ప్రేమిస్తున్నాము, దేన్ని ఎక్కువ ఇష్టపడుతున్నాము, ఏదంటే నాకు ఇష్టం, ఎవరంటే నాకు ఇష్టం, ఇది ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు ఎవరిని ఎక్కువ ఇష్టపడుతున్నావు, ఎవరికి దగ్గరగా జీవిస్తున్నావు, ఎవరినైతే మనం ప్రేమిస్తామో, ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళకి దగ్గరగా ఉంటాం. మంచి స్నేహితులు మనకుంటే వాళ్ళతోటే ఎక్కువ ఉంటాం. ఏదైతే మనం ప్రేమిస్తున్నామో దాంతోటే ఎక్కువ ఉంటాం. నాకు ఈ సెల్ ఫోన్లో ఒకవేళ ఊరికే దాన్ని చూసి అలవాటు ఉంటే దీంతో ఎక్కువ ఉంటాం. అంటే నీ మనసు ఇప్పుడు దేని మీద ఉంది? దేని మీద ఉంది? ఇంకా టీవీ దాని మీద, సినిమాలు దాని మీద, వేరే వ్యక్తులు దాని మీద, వస్త్రాలు దాని మీద, ఇలాగ ఉంటుంది. అయితే దేవుని వాక్యం అంటుంది, ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మందిరాన్ని ప్రేమిస్తారో వాళ్ళు దేవునికి దగ్గరగా ఉన్నట్టు లెక్క. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 22వ అధ్యాయం 5వ వచనం. యెహోషువ గ్రంథం 22:5. అయితే
మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. దేవునికి స్తోత్రం. మీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనం ఏం చేయాలి అంటే దేవునిని ప్రేమించాలి. హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమించకుండా మనం దేవుని సన్నిధికి వచ్చినా, దేవునికి ఏది చేసినా, దేవునిని ప్రేమించకుండా చేసే ఏది కూడా అంగీకరించబడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుణ్ణి ప్రేమిస్తేనే మనం ఏది చేసినా అంగీకరించబడుతుంది. అది ఆరాధన అయినా, పరిచర్య అయినా, కానుకైనా, దశమ భాగమైనా, ఏదైనా. దేవునిని ప్రేమించకుండా ఏది చేసినా అది అంగీకరించబడదు. అందుకనే ఫస్ట్ మనం ఏం చేయాలంటే దేవునిని ప్రేమించడం నేర్చుకోవాలి. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ దేవుని ప్రేమించడం ఎలాగా అని మీరు అడిగితే వాక్యంలో ఏమి రాయబడి ఉందంటే, ఎవరైతే వాక్యాన్ని ఆయన మాట ప్రకారంగా చేస్తారో వాళ్ళే దేవునిని ప్రేమించినట్టు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుందంటే, ఆయన ఆజ్ఞలన్నీ ఎవరైతే గైకొంటారో అదే దేవుని ప్రేమించడము. మీకు అర్థమైందా? మాట వినడమే దేవుని ప్రేమించటం. దేవుని మాట వినడమే దేవుని ప్రేమించటం. నేను నీ మాట వినను కానీ నిన్ను ప్రేమిస్తాను అంటే అక్కడ ప్రేమ కనబడుతుందా? ప్రేమ ఉంటే మాట వినాలి. ప్రేమ ఉంటే మాట వినాలి. మనం దేవునిని నిజంగా మనం ప్రేమిస్తున్నాము అని అంటే దేవుని వాక్యాన్ని మనం వినేవారమై ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని విని ఆ ప్రకారంగా జీవించేటప్పుడు నేను దేవునిని ప్రేమిస్తున్నాను అని మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురుతో ఏమన్నాడు? లాస్ట్లో ఆయన ఏమన్నాడు అంటే, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నాను ప్రభువా. ఇక వేరే ఏ మాటని అడిగాడా? చెప్పండి, ఏ మాటని అడిగాడా? వేరే ఏ మాటని అడిగాడా? నీ ఆస్తి ఇస్తావా లేకపోతే ఏం చేస్తావని ఏమన్నా అడిగాడయ్యా? ఏం అడగలా. ఏమడిగాడు? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. అయితే నా గొర్రె పిల్లల్ని మేపు. మళ్ళీ అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు అడిగినా కూడా అదే మాట అడిగాడు. దేవునికి స్తోత్రం. వేరే మాట అడగలేదు. కారణం ఏంటి అంటే, ఈరోజు దేవుని దగ్గరుండి దేవుని సన్నిధిలో ఉండి దీవించబడేవారు, ఆశీర్వదించబడేవారు ఎవరు అంటే దేవునిని ప్రేమించేవారే. ప్రైజ్ ది లార్డ్. దేవుని దగ్గరే ఉండి వేరే వేరే వాటిని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో, ఈ రోజుల్లో కూడా ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఏం ప్రేమిస్తున్నాము అనేది మనం ఆలోచన చేసుకోవాలి. దేవునిని, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు దేవునికి దగ్గరగా ఉన్నారు అనేది మనకు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ వచనం చూడండి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను. అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతని ఘనపరచెదను. ప్రేమించే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే తప్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆపదలో ఉన్నా, కష్టంలో ఉన్నా, చిక్కుల్లో ఉన్నా దేవుని ప్రేమిస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రేమించడం దేవుని బిడ్డలు నేర్చుకోవాలి. దేవుని ప్రేమించే వారే దేవుని సన్నిధిలో నిలబడతారు. కష్టాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని ప్రేమించేవారు మాత్రమే నిలబడతారు. చిన్న చిన్న శోధనలు వస్తే పడిపోతారు. ఎవరు? దేవునిని ప్రేమించని వారు. దేవునిని ఖచ్చితంగా మనం ప్రేమిస్తున్నాము అంటే కరువైనా, కాటకమైన, ఇబ్బంది అయినా, శ్రమ అయినా, శోధన అయినా, నిందైనా ప్రభువులో నిలబడతాము. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని బిడ్డలారా, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించెదను అన్నాడు.
ఎవరైతే దేవునిని ప్రేమిస్తూ ఉంటారో, దేవుని ప్రేమించే వాళ్ళను దేవుడు ఆయన చూస్తూ ఊరుకోడుగా. మనం దేవుని ప్రేమిస్తున్నప్పుడు ఆయన కాముగా ఉంటాడని అనుకుంటున్నారా? ఖచ్చితంగా తప్పుతాడు, ఖచ్చితంగా ఆయన ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని ప్రేమించుకుంటూ వెళితే ఒకానొక రోజు వస్తుంది, ఆ వచ్చిన రోజు తప్పకుండా దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. హల్లెలూయ. సంతోషంగా చెప్పండి హల్లెలూయ. ప్రతిసారి చెప్పించుకోవద్దు. హల్లెలూయ అనేది గట్టిగా చేతులు ఎత్తి చెప్పాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మీకు మళ్ళీ కొత్తగా అన్నీ నేర్పాల్సి వస్తుంది 10 రోజులు. లేకపోతే అన్నీ మనలో నుంచి వెళ్ళిపోకుండా చూసుకోండి. దేవునికి సంబంధించినవి, లోకానికి సంబంధించినవి మనలోకి రాకూడదు. దేవుడు మనలోకి పంపించినవి బయటికి వెళ్ళకూడదు. హల్లెలూయా. అప్పుడే మనం దీవించబడతాం. తర్వాత ఈ చివరి మాట ఏంటంటే, ప్రతి పరిస్థితిని బట్టి ఎవరైతే కృతజ్ఞతలు చెల్లిస్తారో వాళ్ళు దేవునికి దగ్గరగా జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ప్రతి పరిస్థితి అంటే సంతోషంగా ఉన్నప్పుడు దేవునికి దగ్గరగా ఉండొచ్చు. మరి కష్టం కలిగితే, కష్టం వస్తే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇబ్బంది వస్తే పరిస్థితి ఏంటి? నష్టం జరిగితే పరిస్థితి ఏంటి? దేవుని బిడ్డలారా, యోబు సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. అన్నీ పోయినా కూడా, పిల్లలు 10 మంది చనిపోయినా, అన్నీ పోగొట్టుకున్నా ఆయన ఏమన్నాడంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చెప్పగలవా? నీ జీవితంలో ఉన్న ఇబ్బందిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పగలవా? చెప్పగలవా? అంటే ఇక్కడ కూర్చొని హల్లెలూయా అనడం కాదు. నిజంగా నీకు ఇబ్బంది వచ్చినప్పుడు నువ్వు ప్రార్థనలో కూర్చొని, ప్రభువా ఈ వచ్చిన శోధనను బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని ఎంతమంది చెప్పగలరు? అసలు దేవుడు అనేవాడు ఉంటే నాకు ఈ ఇబ్బంది వచ్చేదా, నాకు ఈ కష్టం వచ్చేదా అని మాట్లాడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కానీ దేవునికి దగ్గరగా జీవించే వారు ఏం చేస్తారంటే, వాక్యం చెప్తుంది, ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆమేన్. చూడండి, కీర్తనల గ్రంథం 26వ కీర్తన 6-7 వచనాలు. 26వ కీర్తన 6-7 వచనాలు. నిర్దోషినని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. దేవుని వాక్యం తెలియజేస్తున్న మాట ఏంటంటే, దేవా నీ బలిపీఠం దగ్గర నేను ప్రదక్షిణం చేస్తాను, అక్కడ నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. నీ ఒంట్లో బాగులేదు, దాన్ని బట్టి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలా? ఏం చేయాలి? చాలామంది చేసే పని ఏంటంటే ప్రార్థన మానేయటం. బాగులేనప్పుడు సావుకు అనమాట, నాకు బాగలేదు కాబట్టి ఈరోజు నేను ప్రార్థన చేయను, నాకు బాగలేదు కాబట్టి ఈరోజు మందిరానికి నేను రాను, నాకు జ్వరం వచ్చింది కాబట్టి, నాకు తలనొప్పి వచ్చింది కాబట్టి, నా ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి నేను రాలేను. అయితే దేవుని వాక్యం చెప్తుంది, నీకు ఏ పరిస్థితి ఉన్నా మనం ఎక్కడికి రావాలంటే బలిపీఠం దగ్గరకు రావాలి. ఏం స్తోత్రం చెప్పాలి అనిపించలే మీకు? ఇక్కడే ఉన్నారా? ఏడా ఉన్నారమ్మా? అందరూ ఏడా ఉన్నారా? ఏడా ఉన్నాం అన్నోళ్ళు చేయి పైకి ఎత్తండి. మనుషులు ఉన్నారు, మనసు లేదేడా? కాస్త మనిషి మనసు అన్ని ఎక్కడ ఉంటే మంచిది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్థాయికి మన ఆత్మీయ జీవితం రావాలి. ప్రైజ్ ది లార్డ్. అది రాలేదు అంటే నువ్వు ఇంకా చిన్నపిల్ల, చిన్న ప్రాయంలోనే ఉన్నావు. వాక్యంలో ఎదగల, ప్రార్థనలో ఎదగల, నువ్వు ఎక్కడో ఆగిపోయావు. ఎక్కడో ఆగిపోయావు నువ్వు. దాన్ని గమనించుకొని తిరిగి మళ్ళీ మన ప్రయాణం స్టార్ట్ చేయాలి. హల్లెలూయా. దేవుని వాక్యం తెలియజేస్తున్న సత్యం ఏంటంటే, ప్రతి పరిస్థితిని బట్టి, అది మంచి జరిగినా, చెడు జరిగినా, నష్టం జరిగినా, కష్టం జరిగినా, ఎవరు దేవుని స్తుతిస్తారు అని అంటే, ఆత్మీయతలో తారాస్థాయికి చేరిన వారే ఆ పని చేస్తారు. లేకపోతే ఆ స్థాయిలో ఉండలేరు.
ఇప్పటికీ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి ప్రభువులో ఉన్న వాళ్ళల్లో కూడా చాలామందిలో ఈ పరిపూర్ణత్వం కనపడట్లేదు. ఒకసారి ఆలోచన చేసుకుందాం. మన భక్తిలో, మన ఆత్మీయ జీవితంలో ఈ కోణాలు కనబడుతున్నాయా? దేవునికి దగ్గరగా ఎవరైతే జీవిస్తారో వారికే ఆశీర్వాదము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, ఎవరికి ఆశీర్వాదం? చెప్పండి, అందరు చెప్పండి, ఎవరికి ఆశీర్వాదం? అందరూ మాట్లాడట్లా, ఇంకా అందరు చెప్పండి గట్టిగా. దేవునికి ఎవరైతే దగ్గరగా జీవిస్తారో వాళ్ళకే ఆశీర్వాదం. హల్లెలూయా. దగ్గరగా జీవించడానికి ఏం చేయాలి? ఫస్ట్ పని ఏం చేయాలంటే పాపములను గ్రహించి వాటన్నిటిని కూడా దేవుడి దగ్గర ఒప్పేసుకోవాలి. మొట్టమొదట అది చేయాలి. ఇంకేమన్నా లోపాలు ఉంటే మనలో అవన్నీ కూడా ఇప్పుడు తీసేసుకునే అవకాశం ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత రెండోది ఏంటంటే ప్రత్యేకంగా జీవించాలి. నలుగురు మాట్లాడినట్టే నేను మాట్లాడతాను, నలుగురు చూసినట్టే నేను చూస్తాను, అందరున్న చోట నేను ఉంటాను, అందరు ఏ బాటలు వెళ్తే నేను అక్కడికి అట్లాగే వెళ్తాను అంటే కుదరదు. నువ్వు దేవుని బిడ్డవి, నిన్ను దేవుడు లోకంలో నుంచి రక్షించాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, ఆయన రక్తంతో మన పాపములను కడిగాడు, మనలను పవిత్ర పరిచాడు. హల్లెలూయా. ఇంతగా చేసి పక్కన నిలబెడితే అందరూ కాలువలోనే పోతున్నారు, నేను కూడా కాలువలో పోతానంటే కుదురుతుందా? నిన్న ఆ కాలువలో నుంచి ఒడ్డుకు తీసుకొచ్చి పెట్టాడు, ఇప్పుడు నువ్వు ఒడ్డునే పోవాలి. దేవునికి స్తోత్రం. లేదు, నా పాత స్నేహితులు ఆడున్నారు, నా వాళ్ళు ఉన్నారాడా అని నేను ఆడే వాళ్ళతోటే వస్తానంటే కుదరదు. దేవుడు నిన్ను ఆ మురికిలో నుంచి బయటికి తీసుకొచ్చి పెట్టాడు, నిన్ను కడిగాడు. నీళ్లతో కాదు, రక్తముతో కడిగాడు. ప్రైజ్ ది లార్డ్. దేంతో కడిగాడు? వెండి బంగారముల వంటి క్షయమైపోయే వస్తువుల వలన మనలను దేవుడు ఆయన స్వరక్తముతో మనలను విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు నీ కొరకు, నా కొరకు యేసయ్య రక్తం చిందిస్తే, వెల చెల్లిస్తే, ఇప్పుడు మనం ఎలా బ్రతకాలి? ఎవరికి దగ్గరగా బ్రతకాలి? హల్లెలూయా. మూడో విషయం ఏంటి అంటే దేవుని మందిరాన్ని ప్రేమించడం నేర్చుకోవాలి. మనుషులను ప్రేమించడం మంచిదే, ప్రేమ ఉండాలి. భర్తకు ప్రేమ ఉండాలి, భార్యకు ప్రేమ ఉండాలి, పిల్లల మీద ప్రేమ ఉండాలి, మంచిదే. అది ఎంతవరకు అంటే కొంతవరకే ఉపయోగపడుతుంది అది. కానీ భూలోకంలో పరలోకంలో ఉపయోగపడే ప్రేమ ఎవరిది? భూలోకంలో పరలోకంలో ఉపయోగపడే ప్రేమ ఎవరిది? చెప్పట్లేదు, ఎవరిది? మరి ఇప్పుడు మనం యేసయ్యను ప్రేమించడం నేర్చుకోలేదు అనుకో, ఈ ప్రేమలు మనకి పరలోకానికి చేర్చేవి కాదు. ఈ భూలోకంలో ఉన్నప్పుడు ప్రేమలు ఉండాలి, అవి కొంతవరకే, అంతం వరకు కాదు. యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన్ని ప్రేమిస్తే ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన మనలను ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనుషుల ప్రేమ ఎలా ఉంటుందంటే మనం బాగుంటేనే ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించరు. ఏదో ఒక సాకులు చెప్తారు, తప్పించుకొని వెళ్తూ ఉంటారు, మనల్ని దగ్గర తీసుకోరు, మన దగ్గరికి కూడా రారు. అది భూ సంబంధమైన ప్రేమ. అందుకనే ప్రతి ఒక్కరు కూడా దేవునికి దగ్గరగా ఉంటే ఆశీర్వదించబడతారు గనక దేవుని మందిరాన్ని ప్రేమించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ చివరి మాట ఏమిటి అని అంటే ఏది జరిగినా దేవునికి స్తోత్రం. వాడు అక్కడ చెప్పాడు, హల్లెలూయా, వందనాలరా. వీళ్ళందరూ అసలు ఏడు ఉన్నారో నాకు అర్థం అవ్వట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏది జరిగినా దేవునికి స్తోత్రం చెప్పే స్థాయిలో ఉండాల. ఇబ్బంది వచ్చింది, ఆ ఇబ్బందిలో కూడా ఏం చేయాలంటే ఎక్కడో ఇంటి దగ్గర కూర్చొని అదే ఆలోచన చేస్తూ అదే మైండ్లో పెట్టుకొని దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు ఇబ్బంది పెట్టాడు, దేవుడు అవన్నీ వేస్ట్. సైతాను మాటలు అవన్నీ, సైతాను పనులు అవన్నీ. కష్టంలో ఉన్నప్పుడు ఎక్కువ దేవుడి దగ్గరకు రావాలా. ప్రైజ్ ది లార్డ్. బాగలేనప్పుడే డాక్టర్ కాడికి వెళ్ళాలా, బాగున్నప్పుడు వెళ్ళాలా?
బాగులేనప్పుడు వెళ్ళాలా, బాగున్నప్పుడు వెళ్ళాలా? మనసు బాగులేదు ప్రార్థన మానుకొని కూర్చునే వాళ్ళు నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు కానే కాదు. ఎంత కష్టం ఉంటుందో అంతకంటే రెట్టింపు ప్రార్థన చేసే వాళ్ళు దేవునికి దగ్గరగా ఉంటారు. హల్లెలూయా. మొండి పరిస్థితులు కొన్ని ఉంటాయి, మొండి పరిస్థితులు. వాటికంటే మొండిగా మనం ప్రార్థన చేయాలి అనేది మన మనసులోకి రావాలి. లేకపోతే నీ భక్తి, నీకున్నటువంటి విశ్వాసం చాలదు. కనుక దేవునికి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక మాట మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథం 86వ కీర్తన 12వ వచనం చూడండి. 86వ కీర్తన 12వ వచనం. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నీ నామమును నిత్యము మహిమపరచెదను. నీ నామమును నిత్యము మహిమపరచుదును. చెప్పండి, నీ నామమును అప్పుడప్పుడు మహిమపరచుదును అన్నాడా? ఏమన్నాడు చెప్పండి? నిత్యము అంటే చెప్పండి. నిత్యము అంటే అనుక్షణము, ప్రతిరోజు, ప్రతి క్షణం, ప్రతి సమయంలో ఏమంటున్నాడంటే నిత్యము మహిమపరచెదను. హల్లెలూయా. కడుపు నొప్పి రావచ్చు, తలనొప్పి రావచ్చు, ఒళ్ళు నొప్పులు రావచ్చు, నిందలు రావచ్చు, అవమానాలు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు, ఆర్థిక పరిస్థితులు రావచ్చు, ఎన్నో. ఈ నిత్యము అనే దాంట్లో ఎన్నో ఉంటాయి. వాటన్నిటిలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇదే సూత్రము, ఇదే సూత్రం. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? ఇదే సూత్రం. మన జీవితం అంతా కూడా బాగుండాలి అంటే ప్రతి సమయంలో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. హల్లెలూయా. ఆ స్థాయిలోకి మనల్ని మనం డెవలప్ చేసుకోవాలి. మనమే మోకరించాలి, మనమే ప్రార్థన చేయాలి. మనం మోకరిస్తే, పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకుంటే ఆయన మనకు ప్రార్థనలో సహాయం చేస్తాడు. హల్లెలూయా. నా మనసు బాగాలేదండి, నాకు ఆలోచన బాగాలేదు, నా మనసు బాగాలేదు, నాకు ఇబ్బంది ఉంది, నేను ప్రార్థన చేయలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఇప్పుడు నేనేం చేయాలంటే వచ్చి మోకరించి, పరిశుద్ధాత్మదేవా నా పరిస్థితి ఇలా ఉంది, నాకు నువ్వు సహాయం చేయి అని అడిగితే నువ్వు మౌనంగా కూర్చో చాలు. నీలో నుండి ఉచ్చరింప సఖ్యంగాని మూలుగులతో పరిశుద్ధాత్మ దేవుడే ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. నీవు లేచి మోకరించగలిగితే చాలు. నిర్లక్ష్యపు ధోరణితో మోకాళ్ళు వేయడం ఆపేస్తే దానికి దేవుడు బాధ్యుడు కాదు. దేవుని బాధ్యత కానే కాదు. దేవుని బిడ్డలారా, నేను ప్రార్థనకి వెళ్తున్నాను, నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను అని అంటే చేసేవి కూడా ఆయన మాట ప్రకారంగా చేసుకుంటూ వెళ్ళడం మనం క్రమక్రమంగా నేర్చుకోవాలి. ఆమేన్ చెప్పండి. నేర్చుకోలేదనుకో నీకు నువ్వే ఉంటావు, దేవుడికి దేవుడే ఉంటాడు. ఆయన చెప్పినట్టుగా ఆయనకు దగ్గరగా ఉంటే ఏమవుతుందో తెలుసా? పేతురు, యాకోబు, యోహాను ఇలాగ 12 మంది ఆయనకి దగ్గరగా ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువగా దగ్గరగా ఉన్నాడు పేతురు. దేవునికి స్తోత్రం. దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. కొంతమంది దేవుడికి దగ్గరగా ఉంటారు, ఇంకొంతమంది మరీ దగ్గరగా ఉంటారు. హల్లెలూయా. కొంతమంది దేవుని సన్నిధిలో ఉన్నా దూరంగా ఉంటారు. ఇది ఒక రకం. వాళ్ళని గురించి ప్రభు ఏమన్నాడంటే వాళ్ళు ఇక్కడే ఉంటారు, పెదవులతో స్తుతిస్తారు, కానీ వాళ్ళ హృదయాలు మాత్రం దేవునికి దూరంగా ఉంటాయి. ఇది మొదటి రకం. రెండో రకం వాళ్ళు ఎవరు? కొంచెం దగ్గరగా ఉంటారు, కొంచెం దగ్గరగా ఉంటారు, కొద్దిగా లోతుకు నడిపిస్తారు అంతే. పూర్తిగా లోతుకు పోతే అమ్మో అమ్మో చలి కదా, లోతు ఉంటుందేమో అనుకుంటారు. ఇది రెండో రకం. మూడో రకం దేవుని బిడ్డలారా, ఇది 3 ఎందుకు లాస్ట్కి పెట్టానంటే పరీక్షించి లాస్ట్లో నిర్ధారణ చేస్తారు కదా. అన్నీ పరీక్షించి దాన్ని తర్వాత కదా నిర్ధారణ చేసేది. అలాగే దేవుడు కూడా ఈ కేటగిరీలను చూసుకుంటూ వచ్చి పేతురు అందరికంటే క్లోజ్గా ఉన్నాడంట. స్తోత్రం. పేతురు ఎలా ఉన్నాడు?
అందరికంటే క్లోజ్గా ఉన్నాడు, అందరికంటే దేవుడికి దగ్గరగా హత్తుకొని నడుస్తున్నాడు. అప్పుడు ఒక ఆయన వచ్చి ఏమన్నాడు అంటే, నువ్వు మీ బోధకుడు పన్ను కట్టరా అని అడిగాడు. పన్ను కట్టరా అని అడిగితే ప్రభువుకి చెప్పాడు ఆ మాట. పేతురు ప్రభువుకి చెప్తే ప్రభు ఏమన్నాడంటే, నువ్వు సముద్రం దగ్గరికి వెళ్ళు, గాలమై మొట్టమొదట ఒక చేప వస్తుంది, దాని నోట్లో షకేలు ఉంటుంది. హల్లెలూయా. ఆ గలిలయ సముద్రం కాడ నిలబడితే ఈ వాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప దేవుడు! బిల్డింగులు మారిపోవచ్చు, భూమి కనపడకపోవచ్చు, కానీ సముద్రం అదే, నీళ్ళవే. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉన్న గలిలయ సముద్రంలో నేను నడిచి దేవుని మహింపరచడానికి దేవుడు సాయం చేశాడు. హల్లెలూయా. చేప కూడా తిన్నాం మేము. అయితే అక్కడ వెరైటీ ఏంటంటే సగం సగమే ఉడికేది, పూర్తిగా ఉడకనే ఇట్లా. అయినా పీటర్ ఫిష్ కదా అని మొత్తం తిన్నా. దేవునికి స్తోత్రం. పేతురు వెళ్ళాడు, గాలం వేసాడు, చేప వచ్చింది, ఆ చేప నోట్లో షకేల్ ఉంది. హల్లెలూయా. ఈ రోజుకి కూడా ఇశ్రాయేల్ దేశంలో షకేలే. మేము డాలర్స్ తీసుకెళ్ళాం, కానీ డాలర్స్ అక్కడ తీసుకోవట్లా పెద్దగా. షకేల్. అమెరికా ఈ పరిసర ప్రాంతాలు అన్నిట్లోనేమో డాలర్, మన దగ్గర రూపాయి. ఇలాగున్నాయి. ఇప్పటికీ కూడా షకేల్ నడుస్తుంది. బైబిల్ అబద్ధం కాదు. దేవునికి స్తోత్రం. ఆ షకేల్ తీసుకొచ్చి ఇద్దరికి పన్ను కట్టేశాడు పేతురు. దేవునికి స్తోత్రం. 12 మంది శిష్యులు ఉన్నారు, పేతురుకు మాత్రమే ఎందుకు కట్టాడు యేసు ప్రభు? హలో, 12 మంది ఉన్నారు తల్లి, పేతురుకు మాత్రమే ఎందుకు కట్టాడు అంటారు? ఎందుకు కట్టారు చెప్పండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. ఎందుకు కట్టాడు? 12 మందికి కట్టాలి కదా, కట్టాలా వద్దా? 12 చెల్లించాలి కదండి. మరి ఒక్కరికి ఎందుకు చెల్లించాడు? ఎందుకు చెప్పండి, ఎందుకు చెల్లించాడు ఒక్కడికి? చెప్పాలి మీరు. ఎందుకు చెల్లించాడు అంటారు అంటే, ఆయనతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటే, దేవునికి దగ్గరగా వెళ్తూ ఉంటే మన అవసరాలన్నీ కూడా తీరిపోతాయి. ఈ సూత్రం తెలియక చాలామంది చాలా కష్టపడుతున్నారు. ఏం లేదు, మన కష్టాలన్నీ తొలగిపోయి మంచి ఆశీర్వాదంలో మనం ఉండాలి అంటే క్లోజ్గా ఉండాలి. ఎవరికి వినాలి? ఎవరికి? దెయ్యానికి దగ్గరగా ఉంటే కష్టాలు వస్తాయి. మనుషులకు దగ్గరగా ఉంటే మనశ్శాంతి ఉండదు. మనుషులకు దగ్గరగా ఉన్నామనుకో 2-3 రోజులు బాగుంటుంది. 3వ రోజు 4వ రోజు నువ్వు ఎట్టంట, నువ్వు అట్టంట, వాళ్ళు అంటున్నారు, వీళ్ళు అంటున్నారు, నీ అన్నీ తీసుకుపోయి ఇంకొకరికి చెప్పటం, వాళ్ళు అన్నీ తెచ్చి నీకు చెప్పటం. ఇది సైతాన్తో దగ్గర ఉన్నామనుకో లేనిపోయిన పాపాలన్నీ చేపిస్తుంటాడు వాడి పని అది. మనుషులతో ఉంటే ఇది. మరి ఇప్పుడు ఎవరికి దగ్గర ఉండాలా? ఎవరికి దగ్గరగా ఉండాలి? ఎవరికి దగ్గరగా ఉండాలి? ఇప్పటి వరకు మీరు ఎవరికి దగ్గరగా ఉన్నారో నాకు తెలీదు, కానీ ఈరోజు ప్రభు అంటాడు, ఆయనకు దగ్గరగా ఉంటే ప్రతి ఆశీర్వాదం నాకే, ప్రతి ఆశీర్వాదం నీకే. అయితే పరీక్షించుకో. ప్రభు పరిశుద్ధుడు, మనం పరిశుద్ధులుగా మారాలి. రెండోది, ఒకటి గ్రహించాలి, మొత్తం ఏ చిన్న తప్పు ఉందో మనల్ని మనం చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. హల్లెలూయా. ప్రత్యేకంగా జీవించాలి నువ్వు. నీ మాట, నీ చూపు, నీ ప్రవర్తన, నీ నడవడిక ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. దేవునిని ప్రేమించాలి. ఏ పరిస్థితి అయినా దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఈ స్థాయిలోకి గనక మనం వస్తే ప్రభువుకు దగ్గరగా ఉంటాం. ప్రతి అవసరం. పేతురుకి పన్ను ఎవరు కట్టారు? పని చేసి కట్టాడా? కాదు. అలాగ దేవునికి దగ్గరగా ఉంటే దేవుడే కలుగు చేసుకొని ప్రతి అవసరం తీరుస్తాడు. అట్టి కృప ఈ రాత్రి మనకందరికీ దేవుడు దయచేయను గాక. మీ బైబిల్ పక్కన పెట్టి అందరు లేచి నిలబడి 1-2 నిమిషాలు, ఇది మీ టైం ఇది. మీరు ఎక్కువ కష్టపడుతున్నారు,
కానీ దేవునికి క్లోజ్గా మూవ్ అయితే మీ కష్టం అంతా కూడా తొలగిపోద్ది. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మీ బైబిల్ పక్కన పెట్టేసేయండి. 1-2 నిమిషాలు మీకోసం మీరు ప్రార్థన చేసుకోండి. ఎవరికి దగ్గర ఉన్నారు అనేది ఒక్కసారి గ్రహింపులోకి రండి. అందరూ కూడా స్వరమెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకో నాన్న. చేతులెత్తు. యేసయ్యతో ఇప్పుడు నువ్వు యేసయ్య అంతే, ఇంకెవ్వరు లేరు ఇక్కడ. నువ్వు యేసయ్య మాత్రమే. ఎవరితో నడుస్తున్నావు, ఎలాగ నడుస్తున్నావు, ఎవరికి దగ్గరగా ఉన్నావు, మనుషులకు దగ్గరగా ఉన్నావా, అపవాదికి దగ్గరగా ఉన్నావా, ఎవరికి దగ్గరగా ఉన్నావు ఆలోచన చేసుకుని ఇప్పుడే నీ మనస్సు, నీ హృదయం, నీ తలంపులు యేసయ్య వైపుకు తిప్పగలిగితే అద్భుతం జరుగుతుంది. పేతురు కట్టవలసిన షకేలు 1/2 షకేలు యేసయ్య కట్టాడు. పేతురు కట్లా, యేసయ్య కట్టాడు. పేతురు చేసింది ఒక్కటే, యేసయ్యకు దగ్గరగా జీవించాడు అంతే. కష్టం వచ్చింది, నష్టం వచ్చింది, ఎన్నోసార్లు ప్రభు ద్వారా గద్దించబడ్డాడు, అయినా ప్రభువుని వదల్లా. ఈరోజు మన పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేసుకుందామా. ఎన్నిసార్లు ప్రభువును దూషించామో, ఎన్నిసార్లు దేవునికి దూరంగా బ్రతికామో, ఎన్నిసార్లు దేవుడు నాకు తెలియదన్నట్టు బ్రతికామో. ఈరోజు దేవుడు ఆయన నీతో నాతో మాట్లాడుతున్న మాట, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? దేవునికి దగ్గరగా జీవించిన వారికే ఆశీర్వాదము. ఇది సత్యం ప్రియులారా, ఇది సత్యం. నీ కష్టాలు తొలగిపోతాయి, నీ బాధలు తొలగిపోతాయి, నీ పరిస్థితులు మారిపోతాయి. నిన్ను ఎవరు నిందించారో వాళ్ళు నోటి మీద ఏలేసుకుంటారు నీ ఆశీర్వాదాన్ని చూసి. హల్లెలూయా. అయితే దేవునికి దగ్గరకు రా, దేవునికి దగ్గరగా జీవించు. ఏది అడ్డుందో దాన్ని తీసేసుకోవాలా. దావీదు భక్తుడు ప్రార్థన చేస్తాడయ్యా, నీకు ఆయాసకరమైనది ఏది నాలో ఉందో నాకు తెలియచేయి. నువ్వు అడుగుతావా దేవుణ్ణి? ఇది నీ టైం. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. నీ మనస్సును నిలకడగా ఉండేటట్టు ప్రార్థన చేసుకో. నీ ఆలోచనలు ప్రభువు మీద ఉండేటట్టు ప్రార్థన చేసుకో. అయ్యా, ప్రతి పరిస్థితుల్లో నేను స్తుతులు చెల్లించేవాడిగా నేను ఉండాలి. ఆ స్థాయిలోకి నన్ను నడిపించేసయ్యా. ప్రార్థన చేసుకుంటావా ఈ రాత్రి? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మనందరితో మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడే. ఇవి నా మాటలు కాదు ప్రియులారా, నేనన్నీ రాసుకునేది చెప్పాలని రాలా, రెఫరెన్సెస్ మాత్రమే రాశాను. కానీ మిగతా నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడే నాతో మాట్లాడుతున్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషులకు దగ్గరగా ఉన్నావేమో, మనుషులకు దగ్గరగా ఉంటే దుఃఖములో బ్రతకాలి. అపవాదికి దగ్గరగా ఉన్నావేమో, సైతానికి చోటిస్తే పాపంలో బ్రతకాలి. అదే దేవునికి చోటిస్తే, దేవుని దగ్గరగా జీవిస్తే ఇక దేవుడు నీవు. హల్లెలూయా. ఆ స్థాయిలోకి నేను రావాలి ప్రభువా, నన్ను ఆ స్థాయిలోకి నడిపించు ప్రభువా, నన్ను వదిలిపెట్టద్దు ప్రభువా అని దయచేసి ప్రార్థన చేసుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరూ ప్రార్థన చేయండి ప్రియులారా. ప్రతి ఒక్కరు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ఎంతోమంది మారిన వాళ్ళు ఉన్నారు, తాగుబోతులుగా ఉన్నారు, లోకస్తులుగా ఉన్నారు. వాళ్ళందరికీ దేవుడు రక్షణ దయచేయాలి. అందరూ కూడా ప్రార్థన చేయండి ప్రియులారా. ఇదిగో ఏప్రిల్ మాసంలో 7 నుంచి 10 వరకు లెగసీ ప్రోగ్రాం ఉంది. లెగసీ బైబుల్ ట్రైనింగ్ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ ఫౌండేషన్ కోర్సులో ఉండాలి. ప్రతి విశ్వాసి నేర్చుకోవాలి, ప్రతి విశ్వాసి ఎదగాలి. దయచేసి ప్రార్థన చేద్దాం. లెగసీ ఫౌండేషన్ కోర్సు అత్యంత అద్భుతంగా జరుగునుగాక. వచ్చేటటువంటి సేవకులను దేవుడు వాడుకొనుగాక. సంఘము దీవించబడునుగాక. మన సంఘములో సేవకులు లేపబడుదురుగాక.
నూతన సంఘాలు ప్రారంభించబడునుగాక. స్త్రీలు కూడా పరిచర్య చేయుదురుగాక. స్త్రీలు కూడా అనేక గ్రామాలకు వెళ్ళి సువార్త చెప్పుదురుగాక. యవన బిడ్డలు పరిచర్య చేస్తున్నారు. ఈ పరిచర్య చేస్తున్న బిడ్డలందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడుదురుగాక. సేవకులుగా దేవుడు ఎవరిని ఎన్నుకుంటాడో వారు నిలబడుదురుగాక. లెగసీ ఫౌండేషన్ కోర్సు తర్వాత ఒక రూపాంతర అనుభవము సంఘమునకు వచ్చునుగాక. గొప్ప కార్యం చేయ్యా. కాబట్టి తండ్రి, మీ కార్యం జరిగించండి, మీరు దీవించండి, మీరు బలపరచండి. ఈరోజు ఎవరైతే మందిరంలో ఉన్నారయ్యా, వీళ్ళందరి కుటుంబాలను దీవించు నాయనా, ఆశీర్వదించు ప్రభువా. నీకు వందనాలు. మాకెన్నో కొరతలు ఉన్నాయి నాయనా. అయ్యా సహాయం చేయండి అయ్యా, మీరు సహాయం చేయండి. ఎలవరం మందిరం కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి. మిట్టపాలెంలో స్థలము దయచేయండి. అక్కడ కూడా ఒక నూతనమైన మందిరం కట్టబడును గాక. తండ్రి, రేపు రాత్రి అక్కడ అద్భుతంగా ఆరాధన జరుగును గాక. రేపు రాత్రి పరిశుద్ధాత్మ అభిషేకం అక్కడికి దిగివచ్చును గాక. ఎలాంటి ఆటంకము లేకుండా ఆత్మల రక్షణలోనికి అక్కడ వచ్చుదురు గాక. గొప్ప కార్యం చేయి. ఈ రాత్రి ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.